హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీష్ ఏమాత్రం రాదు, బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వస్తున్నాం. ఈ సిరీస్లో ఇది మన 6th వీడియో. ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే, లాస్ట్ వీడియోలో మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని చెప్పడం నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం. మరి ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనం ఒక పని ఇప్పుడు చేయడం లేదు, అలాగే ఎదుటి వాళ్ళు చేస్తున్నారా అని క్వశ్చన్ చేయడం. ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్ అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మన డే 5లో అంటే లాస్ట్ వీడియోలో నేను వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ అని నేర్చుకున్నాం. ఈరోజు మనం 2 ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. నెగిటివ్, నేను వెళ్ళడం లేదు, అలాగే క్వశ్చన్, నువ్వు వెళుతున్నావా ఇలా క్వశ్చన్ చేయడం, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం నేర్చుకోబోతున్నాం. నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా ఈజీ అనమాట. ఏంటంటే జస్ట్ నాట్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ ప్రక్కన పెడితే సరిపోతుంది. ఓకే, చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ ఐ, యామ్ ఈజ్ ఆర్లో యామ్, ఐ యామ్ నాట్ వర్కింగ్, ఐఎమ్ నాట్ వర్కింగ్, నేను పని చేయట్లేదు, ఐఎమ్ నాట్ టీచింగ్, నేను టీచ్ చేయట్లేదు. ఇలా ఏదైనా కూడా ఒక వర్బ్ తర్వాత ఇంగ్ ఫామ్ యాడ్ చేసి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, జస్ట్ నాట్ యాడ్ చేసి సరిపోతుంది, ఆటోమేటిక్గా అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. చూడండి, ఐ యామ్ కమింగ్ అంటే నేను వస్తున్నాను, దీనికి నేను రావట్లేదు అంటే ఐఎమ్ నాట్ కమింగ్ అంటే సరిపోతుంది అనమాట. ఓకే, హీ ఈజ్ వర్కింగ్, హీ ఈజ్ నాట్ వర్కింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఇలా ఏదైనా ఒక పని ప్రజెంట్ చేస్తున్నాము అని చెప్పేటప్పుడు దానికే నాట్ యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సరే. అలాగే ప్రశ్నించడం ఎలా అని చూసినట్టయితే మనం డే 3లో నేర్చుకున్నాం కదా, యామ్ ఈజ్ ఆర్ని నార్మల్గా ఆర్ యూ హ్యాపీ, ఓకే, యు ఆర్ హ్యాపీ అని ఉంటే దాంట్లో ఉన్న ఆర్ని తీసుకొచ్చి ముందు ప్లేస్ చేస్తే ఆర్ యూ హ్యాపీ, ఓకే, ఈజ్ ఇట్ కరెక్ట్. ఓకే, ఇలా ఏదైనా కూడా మనం ఆ యామ్ ఈజ్ ఆర్ని తీసుకొచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో ప్లేస్ చేసేవాళ్ళం కదా, అలాగే ఇక్కడ కూడా మనం ఆ యామ్ ఈజ్ ఆర్ని స్టార్టింగ్లో తీసుకొచ్చినట్టయితే అంటే ముందుకు తీసుకొస్తే అది ప్రశ్న అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి, ఆర్ యూ కమింగ్, నువ్వు వస్తున్నావా, యూ ఆర్ కమింగ్ అని నువ్వు వస్తున్నావు అని అర్థం, ఆర్ యూ కమింగ్ అని నువ్వు వస్తున్నావా అని అర్థం. ఈజీ స్లీపింగ్, అతను నిద్రపోతున్నాడా. ఓకే, ఆర్ దే వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తున్నారా. ఓకే, ఆర్ యూ లిజనింగ్, నువ్వు వింటున్నావా. ఓకే, ఈజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా. ఇలా ఏదైనా కూడా ఒక పని జరుగుతుందా అంటే చేస్తూ ఉన్నావా, జరుగుతూ ఉందా, వస్తున్నాడా, వెళుతున్నాడా, ఇలా ఏదైనా ఒక పని జరుగుతుందా లేదా అనేది ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఈ యామ్ ఈజ్ ఆర్ ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో, ఈ యామ్ ఈజ్ ఆర్ని తీసుకొచ్చి సెంటెన్స్ స్టార్టింగ్లో తీసుకొస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే WH క్వశ్చన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వేర్, వాట్, హౌ, ఇలా మనం కొన్ని క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఎప్పుడు మన డే 4లో కదా. సో దానిలో చూసిన మనం WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యూజ్ చేసినట్టయితే, ఓకే, చూడండి, అవి ఎలా యూజ్ అవుతాయి చూద్దాం. ఇక్కడ WH వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత, యాడ్ చేసిన తర్వాత యామ్ ఈజ్ ఆర్ని ప్లేస్ చేసి దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లేస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళుతూ ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఎలా వెళుతూ ఉన్నావు, ఇలాంటివన్నీ కూడా. ఓకే, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వేర్ అంటే ఎక్కడికి, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే వెళుతున్నావా అని, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళుతూ ఉన్నావు అని. ఓకే, అలాగే వై ఆర్ యూ క్రయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. వై అంటే ఎందుకు కదా, వై ఆర్ యూ క్రయింగ్ అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ఓకే, వై ఆర్ యూ క్రయింగ్. మీరు చూసినట్టయితే డే 1 నుంచి ప్రాపర్గా మీరు వచ్చినట్టయితే మాత్రం చాలా ఈజీగా మీ జర్నీ వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఏ లెసన్ తర్వాత ఏ లెసన్ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనే సిస్టమేటిక్ ఆర్డర్లో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరు డే 1 నుంచి కంపల్సరీ ఫాలో అవుతూ వెళ్ళండి. ఓకేనా. ఓకే, మీరు ఒకవేళ మిస్ అయినట్టయితే మాత్రం ఇక్కడ నేను లింక్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఈ వీడియో క్రింద ఫస్ట్ కామెంట్లో నేను లింక్స్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకే, అలాగే ఇక్కడ ఉన్న నోట్స్ ఏదైతుంది, నోట్స్ కానీ దీనికి సంబంధించిన క్విజ్ కానీ దీనికి సంబంధించిన ఈ పేజ్ సంబంధించిన లింక్ కూడా నేను ఫస్ట్ కామెంట్లో లింక్ చేసి పెడతాను, పిన్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ హీ ఈటింగ్, అతను ఏం తింటున్నాడు. వాట్ ఈజ్ హీ ఈటింగ్ అంటే అతను ఏం తింటున్నాడు.
ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. హూ ఈజ్ కమింగ్, ఎవరు వస్తున్నారు. సో ఇలా ఈ ప్రశ్నవాచక పదం అంటే క్వశ్చన్ వర్డ్ని ఫస్ట్ తీసుకొస్తాం, WH వర్డ్ని ముందు తీసుకొస్తాం అనమాట. దాని తర్వాత యామ్ ఈజ్ ఆర్ ప్లేస్ చేస్తాం, దాని తర్వాత సబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం, దాని తర్వాత వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లేస్ చేస్తాం. ఓవరాల్గా ఈ విధంగా మనం WH క్వశ్చన్ వర్డ్స్తో ఓకే యామ్ ఈజ్ ఆర్స్ యూస్ చేసి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, అతను ఏం తింటున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అడగొచ్చు అనమాట. ఇక్కడ క్విజ్ కూడా ఇచ్చాను, ఈ క్విజ్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ అలానే ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను.